ఇవన్నీ వాస్తవం కాదండి. ఇవన్నీ చెప్తున్నా, ఇవన్నీ జస్ట్ క్రియేషను. ఇవన్నీ ఏదో టైం పాస్ కూర్చొని మాట్లాడుకునేటటువంటి మాటలు తప్పితే దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఓకే. సో సంజయ్ని తీసేసే క్రమంలో మీరు అధ్యక్ష పదవిని ఆశించారు, మీకు అధ్యక్ష పదవి వస్తుందని చెప్పి మీరు తీసేయమని అడిగారు అని కూడా అంటున్నారు. నేను అధ్యక్ష పదవి అడగనే లేదు. నేను అడిగింది ఫస్ట్ మీ పేరే వచ్చింది కిషన్ రెడ్డి. నేను ఎవరి దగ్గర అడగలేదు. చెప్పానండి, ఎవరినైనా పోయి నేను అధ్యక్ష పదవి కావాలని అడిగి ఉంటే చెప్పమనొచ్చు. డీకేరున్నా పలానా వాడని అడిగిందని చెప్పమనొచ్చు. నేను ఎవరిని కూడా నాకు అధ్యక్ష పదవి కావాలని అడగనే లేదు. ఫస్ట్ టైం అడిగినా ఎప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు, అప్పుడు కూడా నేను పార్టీ జాయిన్ అయిన తర్వాత చేంజ్ కాకముందు అప్పుడు అడిగినాము. అప్పుడు సంజయ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడు దాని గురించి మళ్ళీ మేము ఆలోచించలేదు, దాని గురించి అడగలేదు. సంజయ్ పాదయాత్రను ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అర్ధాంతరంగా? ఎవరు ఆపలేదు. 5 విడతలు చేసిన తర్వాత ఇంకో 2-3 విడతలు చేద్దాం దాన్ని మేమెవరం ఆపలేదు. దాంట్లో వాస్తవం ఏం లేదు. అంటే హైకమాండ్ అయినా సరే ఎందుకు ఆపిందంటారు? అది పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టేజ్ మీద ఆయన మెచ్చుకున్నారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీట్ లో మీరు కూడా ఉన్నారు కదా. బండి సంజయ్ పాదయాత్ర అద్భుతంగా చేశారు, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించండి అని చెప్పి ఆయన స్టేజ్ మీద పిలిచి చెప్పారు కదా, అప్పుడు ఉన్నారు కదా మీరు కూడా. సో అటువంటిది అట్లా పొగిడిన దాన్ని ఎవరైనా వద్దంటే ఆపేస్తారా చెప్పండి? అట్లా పొగిడిన దాన్ని ఎవరైనా వద్దంటే ఆపేస్తారా? మరి ఎందుకు జరగలేదు? పార్టీ ఏం ఆలోచించి నిర్ణయాలు తీసుకుందో పార్టీ ఇంటర్నల్ నిర్ణయాలు, వాటిని ప్రశ్నించడం కరెక్ట్ కాదు, దాని మీద కథలు అల్లడం కూడా తప్పు కరెక్ట్ కాదు. పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నా కాబట్టి ఇంటర్నల్ గా అలాంటివి ఏమీ జరగలేదు. ఎవరు కూడా వాటిని ఆపమని షికాయత్ చేయలేదు, సంజయ్ని తీయమని ఎవరు షికాయత్ చేయలేదు. ఇవన్నీ జస్ట్ ఊహాగానాలు, ఎవరంతా వాళ్ళు ఊహించుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం. అది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించేటటువంటి ఇది నాకు లేదు. ప్రశ్నించడం కాదు, బట్ రీజన్ ఏదో ఒకటి ఉండాలి కదా. రీజన్ అంటే అది రీజన్ పార్టీ నిర్ణయాల్లో భాగంగా ఇప్పుడు 3 years కంప్లీట్ అయిందని తీసిండొచ్చు, ఏదైనా రీజన్ మార్చ్ లో కంప్లీట్ అయింది, జూలైలో తీస్తా ఉన్న సందర్భంలోనే కర్ణాటక ఎలక్షన్స్ రావడం ఆలస్యం అయిండొచ్చు. దాంట్లో ప్రత్యేకమైనటువంటి కారణం ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకు గ్యాప్ వచ్చింది మేడం బండి సంజయ్ కి? నాకు ఎలాంటి గ్యాప్ లేదు. బండి సంజయ్ తో గ్యాప్ లేదు, ఎవరితో నాకు ఎలాంటి గ్యాప్లు లేవు. దట్స్ ఆల్. ఎవరు ఊహించుకుంటున్నారో, ఎవరు మాట్లాడుతున్నారు, నాకు ఎవరితో కూడా గ్యాప్. జితేందర్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు క్లోజ్ కాబట్టి ఎవరితోనైనా క్లోజ్ ఉన్నా నాకు ఎవరితో కూడా గ్యాపులు లేవు. నేను ఎవరితో కూడా కాంట్రవర్షియల్ కి పోయేటటువంటి వ్యక్తిని కాదు. నా జోలికి ఎవరన్నా వస్తే కూడా ఊరుకోరు అనుకున్నది వేరే విషయం. కానీ ఎవరన్నా నా జోలికి వచ్చినా కూడా నేను చెప్పలేదు. ఎవరు రాలి ఇప్పటిదాకైతే నన్ను కూడా కాంట్రవర్షియల్ చేసేటటువంటి పరిస్థితి ఎవరు చేయలేదు. వాళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తున్నారు, పార్టీలో అందరు గౌరవిస్తున్నారు, అందరు మంచిగా చూసుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారు, వివేక్ వెంకటస్వామి వచ్చారు, విజయశాంత్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు పార్టీ నుంచి. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం మీరు ఏ విధంగా చూస్తారు? ఏం కారణం అంటారు? అంటే ఇక్కడ గెలిచారు, రాజగోపాల్ రెడ్డి గెలిచారు, వివేక్ గెలిచారు, సరే విజయశాంత్ అంటే పోటీ చేయలేదు. ఇక్కడ ఇమ్మలేకపోయారేమో మరి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. వాళ్ళు ఇక్కడ పార్టీలో మరి వాళ్ళకి ఏమి ఇబ్బందులు అయినాయి, ఎందుకు ఇక్కడ కంటిన్యూ కాలేకపోయినా వాళ్ళే చెప్పాలండి. నేను ఎట్లా చెప్తా చెప్పండి వాళ్ళ తరఫున.